పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పెనుకొండ గ్రామంలో వాచంట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విస్తృతంగా ప్రచారం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెనుకొండలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజుకు భారీ మెజారిటీ అందించాలని కోరారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కిర్లంపూడిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం, ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ముద్రగడ పద్మనాభం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తోంది. సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీ హయాంలో తాగు సాగునీటి కష్టాలతో కల్లూరు గ్రామం అల్లాడిపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు చేయడంతో అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు వీరాంజనేయులు. ఆయనకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు విస్తృతంగా ప్రచారం చేశారు. పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన కంబాల జోగులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా హారతులతో స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని కోరారు కంబాల జోగులు. పిఎల్పురంలో టీడీపీ జనసేన నుంచి భారీగా వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వీరికి కంబాల జోగులు వైఎస్ఆర్సీపీ కండువా కప్పి ఆహ్వానించారు. తిరుపతిలో అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని వైఎస్ఆర్సీపీ కోరుతుందన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. టీడీపీ, బీజేపీ, జనసేన తిరుపతి అభివృద్ధి కనిపించలేదని ప్రశ్నించారు. నిన్న చిత్తూరులో 50 లక్షల విలువైన కర్ణాటక రాష్ట్రం నుంచి చీప్ లిక్కర్ను తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారన్నారు. తిరుపతి పవిత్రను పాడు చేయడానికి ఆరని శ్రేణులు వాసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూమన కరుణాకర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎక్కడా జరగనంత అభివృద్ధి జరిగింది. 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వెచ్చించినారని ఇవన్నీ చూసి కళ్ళు కొట్టి ఈర్ష్యపడి అసూయతో ఏం మాట్లాడాలనో దిక్కు తెలియకుండా మా మీద 4 తిట్లు తిట్టేసి వెళ్లిపోతే జనం ఓట్లేసుకుంటారనుకుంటే వేట్లేస్తారనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. మీ అనుచరులు 4 చప్పట్లు మాత్రం కొడతారు. అవి కొట్టినారు, సింగడు వెళ్లిపోయినాడు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి కోటారి అబ్బయ్య చౌదరికి మద్దతుగా సోదరీమణులు వెంకటలక్ష్మి, శ్రీవల్లి ఎన్నికల ప్రచారం చేశారు. కోవల్లి గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ఓటర్లకు వివరించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీ అందించాలని ఓటర్లను కోరారు. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. తుగ్గలి మండలంలో రోడ్ షో నిర్వహించిన ఆమెకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ జగన్ పాలనలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయన్నారు శ్రీదేవి. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పాలనను వివరించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీ అందించాలని కోరారు బూచేపల్లి శివప్రసాద్. నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అల్లూరు గ్రామంలో రోడ్ షో నిర్వహించిన ఆయన ఓటు హక్కు వినియోగించుకునే ముందు వైఎస్ జగన్ అందించిన సుపరిపాలనను గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు దొంగ హామీలపై అలర్ట్గా ఉండాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం రూపకంలో మీ అందరి అకౌంట్లలో కూడా వేయడం జరిగింది. ఎందుకు 2 సార్లు చెప్పిన ఈ మాట అంటే మీరందరూ అనుకోవచ్చు, ఏం ముఖ్యమంత్రి కాబట్టి వేసినాడు, ఏం ఊరికి వేసినాడా అని అనుకోవచ్చు మీరు. కానీ గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారమ్మా. చంద్రబాబు నాయుడు గారు అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడమ్మా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి పిల్లలని, పేర్లకు, మీకు మీ డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేయాలనే ఆలోచన రాలే. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి పంపించాలనే ఆలోచన రాలే. సచివాలయాలను నిర్మించాలనే ఆలోచన రాలే. ప్రతి గ్రామంలో ఒక డాక్టర్ ఉండాలనే ఆలోచన రాలే. ఇవి ఏవి రాకపోగా దాదాపుగా 600 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసినారమ్మా ఇప్పటికే ఒకసారి. చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నిక ప్రచారంలో దూసుకువెళ్తోంది. జంగారెడ్డిగూడెం మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి కమ్మ విజయరాజు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని అభ్యర్థించారు. వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ప్రవాస భారతీయులు ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. సామర్లకోట వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఎన్ఆర్ఐల బృందం సమావేశమైంది. వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రచారం చేయాలని నిర్ణయించింది. అమెరికా స్కూల్గా ఆంధ్ర ప్రభుత్వ బడులను తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్కే చెందుతుందన్నారు యూరోప్ కన్వీనర్ ఎల్లాప్రగడ కార్తిక్. అవ్వాతాతలకు ప్రతి నెల ఇంటి వద్దకే పింఛన్ అందించడాన్ని చూసి ఓర్వలేకపోయిన చంద్రబాబు కుట్రతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రవాసాంధ్రుడు కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పార్వతీయపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తోంది. గుమ్మలక్ష్మీపురం, లక్కగూడ, మొరమ గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమెకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ గుణపాటిపాలెంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 99% హామీలను నెరవేర్చారని గుర్తు చేశారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేదరికాన్ని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. నాడు ఎన్టీఆర్ ఆలోచన విధానాలను నేడు వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని, పేదల పట్ల, ప్రజల పట్ల సంపూర్ణ అవగాహనతో ప్రజావసరాలు తీరుస్తున్నారన్నారు. విశాఖలో యాదవుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు ప్రజలు దశాబ్దాలుగా గమనిస్తున్నారన్నారామె. ప్రతి ఎలక్షన్లప్పుడు ఏదో ఓ కొత్త రాగం అందుకుని ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు నీచక రాజకీయాలు చేస్తానన్నారు. ప్రజలంతా అలర్ట్గా ఉండాలని సూచించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమారరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోవూరు మండల పరిధిలోని అరుంధతి, చెర్లోపాలెం, పాటూరు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఆయనకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన వల్లే పింఛన్దారులు కష్టాలు పడుతున్నారన్నారు నల్లపురెడ్డి ప్రసన్నకుమారరెడ్డి. పుట్టపర్తిలో టీడీపీకి చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దికుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. మోడీ కాళ్లు పట్టుకుని చంద్రబాబు అధికారులను బదిలీ చేయొచ్చు కానీ ఓటర్లను బదిలీ చేయలేరన్నారు.
వైఎస్ జగన్ వైపే ఓటర్లు ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ఓడిపోతుందని తెలిసే బాబు ఆ ఫ్రస్ట్రేషన్లో ఆడవారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని శ్రీధర్ రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో మరోసారి ఎగిరేది వైసీపీ జెండాని అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. రోడ్ షోలతో ప్రజలతో మమేకమవుతూ మేనిఫెస్టోని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు అనంతపురం జిల్లా గుత్తిలో కౌన్సిలర్లు ఎన్నికల ప్రచారం చేశారు. పట్టణంలో భారీగా రోడ్ షో చేపట్టారు. వైఎస్ఆర్సీపీని ఈ ఎన్నికల్లోనూ అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వైఎస్ జగన్ ఎదుర్కొనలేక జనసేన, బీజేపీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని, ఓటమి భయంతోనే నిందలు వేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీల. వైఎస్ జగన్ సీఎం అయ్యాకనే కోస్టల్ కారిడార్ని అభివృద్ధి, పోర్టుల నిర్మాణం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా దాదాపు 6.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏమీ చేయలేకపోయాననే అసహనంతోనే వైఎస్ జగన్పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు మద్దతుగా పుణ్యశీల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోసారి వైఎస్ జగన్కి అధికారం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడినే గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు తిరువూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్. తిరువూరులో అసలు ఎక్కడ ఉంటాడో తెలియని వ్యక్తి కూటమి తరపున పోటీలో ఉన్నాడని ప్రజలకు వివరిస్తూ స్థానికుడినైన తనను గెలిపించాలని కోరుతున్నారు. డబ్బు సంచులతో గెలవాలని చూస్తోన్న కూటమికి ఎన్నికల్లో తిరువూరు ప్రజలు ఓటమితో బుద్ధి చెప్పాలంటున్నారు. స్థానికంగా ఉండే తనని గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ల సమస్యలను తీర్చగలుగుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాణ్యం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాలరెడ్డి దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ వైసీపీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై తనదైన స్టైలు సవాలు విసురుతోన్న కాటసాని రాంభూపాలరెడ్డితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకొని పోతుంది. పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి వచ్చి ప్రధానంగా విమర్శించడం జరిగింది. ఎలా చూడాలి ఈ విమర్శలు? డాక్యుమెంట్ ఎవరు పెట్టండి, ఆ డాక్యుమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయి ఒకవేళ రాంభూపాల్ రెడ్డి పేట కానీ, రాంభూపాల్ రెడ్డి బంధువుల పేట కానీ, రాంభూపాల్ రెడ్డి అనుచరుల పేట ఉంటే ఇద్దో నీ అనుచరులు, నీ బంధువులు, లేకుంటే నీ కొడుకు అని మాట్లాడు. 1981లోనే నీ పార్టీ, 86లో నీ పార్టీ తరఫున మండల అధ్యక్షుడు దానారెడ్డి ప్లాట్లు వేసి అమ్మిన దానికి ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఏం సంభవం? చంద్రబాబు నాయుడు రైట్, ఓకే, నాది కబ్జా అంటున్నావు, రైట్, నేనేమలేదు. నువ్వు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తే, నువ్వు నాకు డాక్యుమెంట్లు తీసుకొని వస్తే నీ మనవనిపేట రాయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నేను ముజఫర్ నగర్లో 524, 525 సర్వే నెంబరు నేను కబ్జాదారుని చెప్పి, రైట్, నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఒరిజినల్ డాక్యుమెంటు నా బంధువుల పేట ఉన్నా, నా పేట ఉన్నా, ఇంకా ఎవరి పేట నాకు సంబంధించిన నా ఎమ్మడి తిరిగేటోళ్ళ పేట అనే కూడా నీ మనవడు రాసేదానికి తెలుగుదేశం వాళ్ళకు రాసిస్తామంటే వాళ్ళు తీసుకోలేకుండా ఉన్నారు. నీ మనవనికి రాసిస్తాను. నువ్వు 13 అయిపోయిన తర్వాత ఏ రోజు ఒక డేట్ పెట్టేస్తే నేను కూడా రెడీగా అండి ఆస్తి రాపిస్తాను, నాకేం అభ్యంతరం లేదు. నీ మనవనికి తీసుకోవచ్చు, నేను విజ్ఞప్తి చేస్తాను. తెలుగుదేశం పార్టీలో బద్ధ విరోధులు ఒకరు ఎమ్మెల్యేగా మరొకరు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలి? ప్రజలు తేల్చాలి, మనం మాట్లాడకూడదు రాజకీయ నాయకులుగా. చంద్రబాబు నాయుడు పేదలకు ఏదైనా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం పైన అడ్డుపడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పైన రైతులకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు ఒక శాడిస్టు. పేద ప్రజలకు న్యాయం వాళ్ళకి సాయం జరగకూడదని ఆలోచన చేసే వాళ్ళు నెంబర్ 1. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే తనపై విమర్శలు చేశారు. నిరూపిస్తే కనుక చంద్రబాబు నాయుడు మనమడికి ఏదైతే ఆస్తులు ఆక్రమించాలని చెప్పారో అవి రాసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, పాణ్యం. కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచింది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాతాళంలో ఉన్న నిజాలు బయటకు రాక తప్పదన్నారు అవినాష్. రానున్న రోజుల్లో వైఎస్ వివేకానంద హత్యలు అసలు దోషులు ఎవరన్నది బయటపడుతుందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితమంతా టీడీపీతో, ఎల్లో మీడియాతో పోరాడారని, అలాంటి వారితో ఇద్దరు అక్కలు చేతులు కలిపారన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీతో అధికారాన్ని
వరాన్ని అందివ్వాలని ఓటర్లని కోరారు. అలాగే ఎంపీగా తనని గెలిపించాలని కూడా అభ్యర్థించారు. వివేకం పెదనాడ మరణానికి కారణమైన వాళ్ళు తప్పకుండా బయటికి రాకుండా పోరు. 100% ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎస్టాబ్లిష్ అయ్యేది, అది బయటకు వచ్చేది 100%. ఎంత వాస్తవమో అంతే వాస్తవం. ఏంటంటే ఎవరు కుట్ర చేసి నాన్నను ఇరికిచ్చి జగనన్న మీద పొడి చేశారో అది కూడా 100% బయటకు వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ, ఎలా కుట్ర చేశారు, ఎందుకు కుట్ర చేశారు, అన్ని ప్రశ్నలకు జవాబులు వస్తాయి. ఎలా వీళ్ళు కుట్ర చేశారు, ఎందుకు వీళ్ళు కుట్ర చేశారు, ఎవరిని కాపాడుకోవడానికి కుట్ర చేశారు, ఈ ప్రశ్నలన్నింటికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా సమాధానాలు దొరుకుతాయి. సంక్షేమ రథసారథి పేదల పెన్నిధి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమ్మటి మురళీకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు, చేబ్రోలు మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి మేరక మురళీధర్ తనయ్యుడు రేవంత్ చక్రవర్తి గడప గడపకు తిరుగుతూ వైసీపీని గెలిపించాలని ఓటర్లని కోరారు. మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటేనే నాకు ఓటు వేయమని చెబుతున్న దమ్ము లీడర్ జగన్ని మరోసారి సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారని విపక్ష కూటమిని సూటిగా ప్రశ్నించారు వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. దుర్మార్గపు ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అన్నారు. వీరు ముగ్గురు పేదలపై కక్ష శబ్దపు చర్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విజయవాడ 60వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో చంద్రబాబుకి, కూటమికి ఓటమితో గట్టి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చిన వెంటనే కూటమి ఆపిన సంక్షేమ పథకాలన్నింటినీ పేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ నగరానికి సంబంధించి ఏ ఫ్లైఓవర్లు వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా నాని గారు వారి యొక్క ఇమేజ్తో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎంపీగా కూడా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనం సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. బనగానపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో కోయిలకుంట్ల పట్టణానికి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కాటసాని రామిరెడ్డి. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేస్తామన్నారు వైసీపీ చేరిన నేతలు. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. రుద్రవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బృజేంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చెప్పిన హామీలను పక్కాగా అమలు చేసిన సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన కొనసాగుతుందని ఓటర్లకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార స్పీడ్ను పెంచింది. పలాస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సీదిరి అప్పలరాజు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్తూ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మరోసారి వైసీపీకే పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. అప్పలరాజుకు మందస మండల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన సైనికులు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేని పార్టీలో ఉండటం ఇష్టం లేక జగన్ చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని తెలిపారు.